అన్నం పరబ్రహ్మస్వరూపం. ఒక్కు మెతుకు బతుకును కోరుతుంది. ఒక్క పూట భోజనానికి వేదనకు గురయ్యేవారిందరో మన చుట్టూ ఉన్నారు. అలాంటి అన్నార్థుల ఆకలి తీర్చేందుకు నేనున్నానంటూ పెద్ది శంకర్ భరోసా ఇస్తున్నారు. రెడీ టు సర్వ్ సంస్థ ద్వారా నిరంతరం సేవలు నిర్వహిస్తున్నారు పెద్ది శంకర్. నల్గొండ జిల్లా గాళ్లకుంట పాలెం గ్రామానికి చెందిన పెద్ది శంకర్ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఆ పసివయసు విషాదంతో నిండిపోయింది. ఆకలి బాధేమిటో స్వయంగా అనుభవించాడు. అందుకే ఎవరూ ఆకలితో అలమటించకూడదని సంకల్పించాడు. హైదరాబాదు వచ్చి 2011లో రెడీ టు సర్వ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఇది కేవలం సంస్థ కాదు, ఆకలి బాధలను తుడిచేసే ఆశాకిరణం, మహత్తరమైన మానవ యజ్ఞం. అనాథలు, శరణార్థులు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి తమవారిని తీసుకొచ్చి చేతిలో చిల్లిగవ్వలేకుండా ఒక్క పూట అన్నం కోసం ఎదురుచూస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, నీలోఫర్, ఎంఎన్జే, గాంధీ, నిమ్స్ వంటి ఆస్పత్రులకు వచ్చేవారిలో ఎక్కువ మంది నిరుపేదలు, గ్రామాల నుంచి వచ్చేవారు ఉంటారు. కొందరికి ఒక్క పూట కడుపు నింపుకోవడానికి కూడా ఆర్థిక స్తోమత ఉండదు. అలాంటివారికి రుచికరమైన భోజనం పెట్టాలన్న తపన శంకర్ది. విలేజ్ నుంచి ఆసుపత్రిలో చూయించుకోవడానికి చాలామంది ఇక్కడ హైదరాబాద్ వస్తుంటారు. సో వాళ్ళు తినడానికి కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల తినలేకపోతుంటారు. అట్లాంటి వారి కోసం నేను ప్రతి ఆదివారం ఒక్కొక్క గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేస్తున్నాను. నీలోఫర్ హాస్పిటల్ కానీ, బసవతారం కానీ, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్, ఇలా కొన్ని హాస్పిటల్ దగ్గర ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమము 300 నుంచి 400 మందికి నేను చేస్తుంటాను. నిస్సహాయతలో ఉన్న వేలాది మందికి శంకర్ ఓ ఆశాకిరణం, మానవత్వానికి ప్రతిరూపం. హైదరాబాద్లో ఆయన స్థాపించిన రెడీ టు సర్వ్ ద్వారా ఒక వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ ఆ వృద్ధుల ఆకలి తీరుస్తున్నారు. జీవిత చరమాంకంలో కన్నబిడ్డలు లేని లోటును తీరుస్తున్నాడు. కొడుకులు, కూతుళ్ల నిరాదరణకు గురైన వృద్ధులను చేరదీస్తున్నాడు. అంతకు మించిన మానవత్వం ఏవుంటుంది? రక్త సంబంధం లేదు, కోట్లాది డబ్బు అవసరం లేదు, మంచి మనసు ఒక్కటే చాలు అని నిరూపిస్తున్నాడు శంకర్. మనసున్న మారాజు మా పెద్ది శంకర్ అంటారు సేవలు పొందినవారు. శంకర్ సేవను చూసి పలువురు మేము సైతమంటూ ముందుకొస్తున్నారు. తమ ఇళ్లలో శుభకార్యాలు, పుట్టినరోజులు, పెళ్లిరోజుల వంటి వేడుకల వేళ పేదలకు, వృద్ధులకు భోజనం సమకూర్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు మాట సాయం చేస్తుంటే ఇంకొందరు వేళకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇంత చక్కటి కార్యక్రమం రెడీ టు సర్వ్ మనం ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు మా కుటుంబం నుంచి, అదేవిధంగా మన హీరో శ్రీరామ్ గారికి, అదేవిధంగా మన డాక్టర్ శ్రీకాంత్ గారికి కూడా స్పెషల్ గెస్ట్ గా విచ్చేసినందుకు, ఇలాంటి గొప్ప కార్యక్రమం చేసినటువంటి రెడీ టు సర్వ్ వారికి అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు. ఫ్యూచర్ లో కూడా ఈ యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా వాళ్ళు కంటిన్యూ చేయాలని మా యొక్క జీబీఎన్ తరపు నుంచి, అదేవిధంగా మా ఫ్యామిలీ తరపు నుంచి మేము వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంత గొప్ప కార్యక్రమం ఇది నాకు రెండోసారి పార్టిసిపేషన్ చేస్తున్నాను. మా స్వర్గీయ మామగారి యొక్క ఆయన స్మారకార్థము మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో మాకు ఉడతాభక్తిగా తోచిన విధంగా రెడీ టు సర్వ్ వాళ్ళ ద్వారా మేము పార్టిసిపేట్ చేశాము. ఆకలి లేని సమాజం కోసం, వృద్ధుల చిరునవ్వు కోసం పెద్ది శంకర్ చేస్తున్న కృషి ఇది. మానవత్వాన్ని మేల్కొల్పే ఈ ప్రయాణంలో అభాగ్యులకు చేదోడు అందిద్దాం, పేదల ఆకలి తీర్చుదామంటూ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ మనసున్న ప్రతి ఒక్కరిని పిలుస్తోంది. ఈ నిరంతర యజ్ఞంలో తలో చేయి వేద్దామంటూ ఆహ్వానిస్తున్నది. ఈ నిరంతర సేవాయజ్ఞంలో మీ భాగస్వామ్యం కోరుతోంది రెడీ టు సర్వ్ ఫౌండేషన్. మీ సహాయాన్ని, విరాళాలను
కింద ఇచ్చిన ట్రస్ట్ సంబంధించిన బ్యాంక్ అకౌంటుకు పంపించవచ్చు. ATG సదుపాయం కూడా కలదు.